Hey, how it's going guys? Welcome to 5th Python tutorial. ఈ ట్యూటోరియల్లో మనం అర్థమెటిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అర్థమెటిక్స్ అంటే చాలా సింపుల్, అంటే మ్యాథ్స్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అలాంటివి చేస్తూ ఉంటాం కదా, వాటిని మనం అర్థమెటిక్స్ అంటాం. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. a = 5 అనుకుంటున్నా, b = 6 అనుకుంటున్నా. ఇప్పుడు ప్రింట్ a + b అంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. 5 + 6 11 ప్రింట్ అవుతుంది. అన్న మీకు మైనస్ పెడితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. 5 - 6 -1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు నార్మల్గా మన మ్యాథమెటిక్స్లో అంటే మల్టిప్లికేషన్ ఇండికేట్ చేసేటప్పుడు ఒక ఎక్స్ లాంటి సింబల్ని వాడతాము, కానీ పైథాన్లో ఎక్స్ని వాడకూడదు. ఇక్కడ మనం స్టార్ సింబల్ని వాడతాం. ఓకే లెట్స్ రన్ దిస్. F5 ఎంటర్. ఓకే 30 ఇట్స్ వర్కింగ్ రైట్. ఓకే, ఇప్పుడు డివైడ్ చేయాలంటే ఇక్కడ స్లాష్ ఉంటుంది కదా, దాన్ని వాడతాము. ఓకే F5 ఎంటర్. ఓకే 5/6 అంటే అది పెద్ద డెసిమల్ కాబట్టి మనకి ఇలాంటి వాల్యూ ఒకటి ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు పవర్ ఫంక్షన్ అంటే మనం 2³ 3² అలాంటివి మనం వాడుతూనే ఉంటాం మ్యాథ్స్లో. ఇప్పుడు అలాంటి పవర్ ఫంక్షన్ని చేయాలంటే ఎలాగా? ఓకే, చాలా సింపుల్. స్టార్ అంటే డబుల్ టైమ్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు a*b అంటే 5/6 అని అర్థం. ఓకే, 5/6 ఎంత నాకు కూడా తెలియదు. ఓకే చూద్దాం. ఓకే 15625. ఓకే అది కరెక్టే అనుకుంటా. ఇప్పుడు టెస్ట్ చేసే అంత టైం లేదు. ఇప్పుడు ఈ వాల్యూస్ మారుద్దాం. ఏని నేను 5 అనుకుంటున్నా, బీని నేను 2 అనుకుంటున్నా. ఇప్పుడు మనం a/bని ప్రింట్ చేద్దాం. ఓకే 5/2 2.5 వచ్చింది, అది కరెక్టే. కానీ మనకి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ అంటే 5/2 అంటే మనకి 2 మాత్రమే ప్రింట్ అవ్వాలి. అదే 3/2 అంటే 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి. అంటే మనకి ఇంటీజర్ మాత్రమే రావాలంటే మనం ఏం చేయాలంటే డబల్ టైమ్స్ స్లాష్ అంటే 2 టైమ్స్ డివైడ్ చేస్తున్నట్టు సింబల్ పెట్టాలి. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే 5/2 అంటే 2.5. ఇప్పుడు 2 ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ ఫంక్షన్. మాడ్యులస్ అంటే ఇప్పుడు రిమైండర్. ఇప్పుడు 5ని 2తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతే 1 రిమైండర్గా మిగులుతుంది. ఇప్పుడు ఆ 1 అంటే ఆ రిమైండర్ని ఎలా ప్రింట్ చేయాలంటే మనం మాడ్యులస్ని ఇక్కడ పైథాన్లో పర్సంటేజ్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఓకే పర్సంటేజ్. ఓకే 5/2 రిమైండర్ 1 వస్తుంది. ఓకే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం. 8. ఓకే b3. ఓకే 3 to 6 అంటే 2 రిమైండర్ రావాలి. టెస్ట్ చేద్దాం. ఓకే 2 రిమైండర్. ఓకే ఇప్పుడు మనం ఒక చిన్న యాప్ లాంటిది తయారు చేద్దాం. అదేం చేస్తుందంటే నేను ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తుంది. చూడడానికి సింపుల్గా అనిపించచ్చు. ఓకే ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు సమ్ x ఈక్వల్స్ ఇంట్ ఎందుకు వాడాలో తెలుసుకా, ఇన్పుట్. ఓకే ఇప్పుడు ఎంటర్ ద నెంబర్ that you want to square. చాలా పెద్దగా ఉంది. ఓకే ఇప్పుడు మనం సింపుల్గా ప్రింట్ x². ఇప్పుడు x² అంటే ఇక్కడ మనం పవర్ ఫంక్షన్ని వాడాలి. x**2. సింపుల్గా x × x అని కూడా చేయొచ్చు. ఓకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. F5 ఎంటర్. ఓకే ఇప్పుడు ఇది అడుగుతుంది ఎంటర్ ద నెంబర్ యూ వాంట్ స్క్వేర్. ఓకే 5. ఓకే 25. 5² 25 కదా, ఇట్ వర్క్స్. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Don't forget to subscribe. Bye bye. Meet you in the next video.